అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహ క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మనం అన్యాయంగా ఒకరి కన్నీటికి కారణమయ్యే వారికి కాలమే సమాధానం చెబుతుంది. సంతృప్తి అంటే ఏంటో తెలుసా? నచ్చిన వాటి కోసం వెంపర్లాడడం కాదు, ఉన్న వాటితోనే ఆనందపడడం. ఇదే అసలైన ఆనందం. ఇతరుల్ని జయించడం కంటే తనని తాను జయించడమే చాలా కష్టమైన పని అని తెలుసుకో. నిజమే కదా! కాలాన్ని వృధా చేయడం అంటే మిమ్మల్ని మీరు దోపిడీ చేసుకోవడమే. గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు. ఎందుకో తెలుసా? నీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో భగవంతుడు నీకు అదే ప్రసాదిస్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకో. మనశ్శాంతి అనేది ఎక్కడెక్కడో వెతికితే అస్సలు దొరికేది కాదు. అది నీలోనే ఉంటుందని గుర్తుపెట్టుకో. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో నిలబడే అవకాశాన్ని నీకు కల్పిస్తుంది కదా! అలానే భగవంతుడు సమస్యలను నేరుగా పరిష్కరించలేకపోవచ్చు, కానీ సమస్యలను ఎదిరించే ధైర్యాన్ని నీకు తప్పకుండా ఇస్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకో. మన దగ్గర ఎంత సంపద ఉన్నా, శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, మానసికంగా ప్రశాంతత అనేది లేకపోతే అన్నీ వ్యర్థమే. కాదంటారా? మీరే చెప్పండి. మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు. అలానే కోపంతో గుణవంతుడు కాలేడు. కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడని తెలుసుకో. నీ వెంటరాని బంధాల కోసం అలుపెరగని పోరాటం చెయ్యకు. మన పుట్టుకకి అసలు కారణమేమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అప్పుడే మన బ్రతుకుకి ఒక అర్థం ఉంటుంది. నమ్మలేకున్నా ఇదే జీవిత సత్యం. అస్సలు మర్చిపోవద్దు. నీ ప్రతిబింబం యొక్క స్పష్టత నువ్వు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. అలానే నీ భవిష్యత్ యొక్క స్పష్టత నువ్వు ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకో. ఏ పరిస్థితిలోనైనా సరే శాంతంగా ఉండగలిగిన వారే జీవితంలో ఏదైనా సాధించగలరు. మనస్సును నియంత్రిస్తే సంతోషం దానంతట అదే వస్తుంది. నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి చేరుతుంది. సాయం చేసేవాడు భగవంతుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు. అలానే నీతిగా బ్రతికేవారే మనిషి అని తెలుసుకో. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే ముందు నీకు క్షమించే గుణం ఉండాలి. నువ్వు చేసే పని గురించి నువ్వు నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్లు చెయ్యాలి అనంటే దానికి నీ జీవిత కాలం సరిపోదని తెలుసుకో. ఎంత ఓపికతో ఉంటే అంత అగ్రస్థానం. ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం నీకు లభిస్తుంది. ఎంత తక్కువ ప్రేమను చూపితే అంత మనశ్శాంతి అని తెలుసుకో. ఎంత తక్కువ ఆశపడితే అంత ప్రశాంతత నీకు లభిస్తుంది. నువ్వు ఇతరులతో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. నిజమే కదా! మనోమందిరం ప్రశాంతంగా ఉంటే ఏ మందిరానికి మనం వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు చేసే ప్రతి మంచి పని కూడా నీకు ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. కాదంటారా? మీరే చెప్పండి. నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నీ వెంటే ఉంటాడని తెలుసుకో. జీవితం అంటే
ఒక సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే. అసలు ఏ సమస్య లేకుండా లేని జీవితం ఉండనే ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు మరొకటి లేదు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుందని తెలుసుకో. తెలివితో సంపాదించుకుంది సంతోషాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకో. అలానే కష్టపడి సంపాదించుకుంది సంతృప్తినిస్తుందని గుర్తుపెట్టుకో. జీవితంలో ప్రతి అనుభవం కూడా ఎక్కడో ఓ చోట తప్పకుండా నీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం కూడా అంత సులువుగా నీ దగ్గరకు రాదు. అనుభవిస్తే తప్ప క్రోధవేషాన్ని ప్రదర్శించడం అనేది మనం విషాన్ని తాగుతూ ఎదుటివారు చావాలని కోరుకోవడం లాంటిది. అర్థమైంది కదా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో? నిర్లక్ష్యం బాధేమిటో అది నువ్వు చేసినప్పుడు అర్థం కాదు. ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తే అప్పుడు నీకు ఆ బాధ అనేది అర్థమవుతుందని తెలుసుకో. ఆ బాధ ఏమిటో అప్పుడు నీకు తెలుస్తుంది. జీవితంలో ఒకటి పొందాలనుకుంటే మరొకటి పోగొట్టుకోవాల్సి ఉంటుంది. నిజమే కదా? జీవితంలో ఒకటి కోరుకోవడానికి మాత్రమే కాదు, మరొకటి కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అర్థమైంది కదా? అసూయ పడేవారితో మన యొక్క అభివృద్ధి గురించి, అలానే ఆవేశపడే వారితో మన ఆలోచనల గురించి చెప్పుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మనసుకి ప్రశాంతత లభిస్తుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే నీకు మిగులుతుంది. గుర్తుంచుకో, నీ కన్నీటి నుంచే కసి పుట్టాలి. అవమానాల నుంచే అనుకున్నది సాధించే పట్టుదల నీకు రావాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. గుర్తుపెట్టుకో, మట్టితో పోరాడితేనే కదా ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. అలానే ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే కదా ఏ మనిషైనా సరే జీవితంలో ముందుకు వెళ్ళగలరు. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను జీవితంలో ఎప్పటికీ నమ్మకు. అలాంటి వారు వారి అవసరాల కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారు అని తెలుసుకో. అలాంటి వారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అప్పుడే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.